తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ శశి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నీట్ 2025 కౌన్సిలింగ్ అవేర్నెస్ మీట్ విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కాళోజీ నారాయణరావు, జాయింట్ రిజిస్టర్ వేమూరి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని ఏ పిల్లలైతే శ్రద్ధగా గమనిస్తున్నారో అలాంటి పిల్లలంతా మంచి భవిష్యత్తును అందుకుంటున్నారని అన్నారు. తాను కూడా జాయింట్ రిజిస్టర్ స్థాయికి చేరుకున్నానంటే దానికి కారణం తన తల్లిదండ్రులు, టీచర్ల కృషి అన్నారు. కార్యక్రమంలో అడ్మిషన్స్ డైరెక్టర్ మన్యం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2025 కౌన్సిలింగ్ పై అవగాహన సదస్సు జరిగింది రాజమండ్రిలో. మా శశి విద్యార్థులు అలాగే రాజమండ్రిలో చుట్టుపక్కల ఉన్న నీట్ పరీక్ష రాసిన విద్యార్థులందరూ కూడా అసలు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, సీట్లు ఎలా ఉంటాయి, అలాగే వివిధ కాలేజీల్లో ఎటువంటి కేటగిరీ ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఏ రిజర్వేషన్ వస్తే ఏ కాలేజీ వస్తుంది, అలాగే ఆల్ ఇండియా కోటా అంటే ఏంటి, ఆల్ ఇండియా కోటా తీసుకున్న మన స్టేట్ గవర్నమెంట్లో ఎలా తీసుకోవచ్చు, లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్లో వస్తే మళ్ళీ ఆల్ ఇండియా కోటాలోకి ఎలా తీసుకోవచ్చు, వివిధ రిజర్వేషన్లు, అలాగే వచ్చిన మార్కులకి ఎటువంటి సీట్ వస్తుంది, అలాగే జాతీయ స్థాయి మెడికల్ కాలేజీలు ఏంటి, రాష్ట్ర స్థాయి మెడికల్ కాలేజీలు ఏంటి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే వాటిల్లో కొత్తగా ఏర్పాటు చేసిన బి కేటగిరీ సీట్స్, అలాగే వాటి యొక్క ఫీజు వివరాలు అన్నీ కూడా సమగ్రంగా అందరికీ కూడా వివరించాము. అలాగే కొంతమంది పేరెంట్స్ వారి సందేహాలు అడిగారు, అవన్నీ కూడా వివరంగా చెప్పాము. 2025 అవగాహన సదస్సు శశి ఎడ్యుకేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. దానికి గాను ఎక్కువ మంది స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళందరూ రావటం జరిగింది. వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా మేము క్లారిఫై చేశాము. ఎలా అప్లై చేసుకోవాలి ఆల్ ఇండియా కోటాలో, అట్లాగే ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా మేము రిప్లై ఇచ్చాము. దే ఆర్ సాటిస్ఫైడ్ అండి. అది అంటే మనం అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి, ప్లస్ ఏంటంటే కేటగిరీ పరంగా ఏమేమి సర్టిఫికేట్లు తీసుకోవాలి, అట్లాగే రిజర్వేషన్ ప్రకారం క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలా లేదా, అట్లాగే స్పెషల్ కేటగిరీస్కి వచ్చేటప్పటికి మనకి స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్ ఇవన్నీ ఉన్నాయండి. వాటిల్లో కూడా సర్టిఫికేట్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా మనకు అప్లోడ్ చేస్తేనే ఆ కేటగిరీస్ కింద సర్టిఫికేట్స్ తీసుకుని మనం అడ్మిషన్ కన్సిడరేషన్ చేస్తాము. సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ది రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ బేసింగ్ ఆన్ ద ప్రయారిటీస్, సీట్స్ విల్ బి అలాటెడ్ బై ఫాలోయింగ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్ అండ్ ప్రయారిటీస్.